ఒక గొప్పవాడు మన పక్కనే ఉంటే మనం ఎప్పుడూ పట్టించుకోం. పెరటి చెట్టు మందుకు పనికిరాదనే సామెత అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నది. మనం అలాంటి వాళ్ళను, మన పక్కనే ఉన్న వాళ్ళని, మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఒక్కోసారి వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించాం. ఏమంటాడు చూడండి, తన ఊరి తపస్సి తనమును, తన పుత్రుని విద్య పెంపు తన సతి రూపును, తన పెరటి చెట్టు మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి. సుమతిలో ఏమంటాడంటే, తన ఊళ్ళో ఉన్నటువంటి గొప్ప తపస్సు చేసే అవతని, తన పుత్రుని విద్య పెంపును మెచ్చుకోడు, తండ్రి మెచ్చుకోడు, ఎందుకంటే దిష్టి తగులుద్దని లేదా అనుకోవచ్చు. తన సతి రూపును, తన భార్య ఎంత అందంగా ఉన్నా నా భార్య చాలా అంతగా అని ఎవరు చెప్పరు. తన పెరటి చెట్టు మందును, అట్లాగే మన పెరటి చెట్టు మందును కూడా మనం పట్టించుకోము. మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి. తెలివైనటువంటి వాళ్ళు తమ విషయాలను ఇలా చెప్పుకొని గొప్పగా చెప్పుకోరు. అది గొప్పతనం.